రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏళ్లుగా టీమిండియాకు సేవలందిస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు ఒత్తిడిని ఎదుర్కొంటూనే ఉన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నుంచి ఇద్దరి గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కోహ్లీ, రోహిత్ ఫ్యూచర్ ఏంటన్నదే హాట్ టాపిక్. అయితే సీనియర్లు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. ఒకే ఒక్క ఫార్మాట్ కు పరిమితమైనప్పటికీ వన్డేల్లో ఆధిపత్యం చెలాయిస్తున్నారు. కుర్రాళ్లను మించి పరుగుల రేసులో దుమ్ము రేపుతున్నారు. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో హిట్ అయ్యారు. టీమిండియా వన్డే సిరీస్ ను కోల్పోయినప్పటికీ ఆసీస్ గడ్డ మీద ఇద్దరూ ఫైర్ చూపించారు. తొలి 2 మ్యాచ్ల్లో విరాట్ కోహ్లీ డకౌట్ అయినా ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. సూపర్ హాఫ్ సెంచరీతో సిడ్నీ వన్డేలో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ అయితే ఆసీస్ గడ్డపై బీభత్సమే సృష్టించాడు. సెంచరీతో పాటు హాఫ్ సెంచరీని సాధించాడు. తమలో ఆట ఇంకా మిగిలే ఉందని హిట్ మ్యాన్ తో పాటు విరాట్ కోహ్లీ చాటుకున్నారు. అయినా ఆ తర్వాత కూడా ఇద్దరి కెరీర్ పై చర్చ ఆగలేదు. రోకోను వన్డేల నుంచి సాగనంపేందుకు హెడ్ కోచ్ గంభీర్ ప్రయత్నిస్తున్నాడనే కామెంట్స్ వినిపించాయి. ఆస్ట్రేలియా టూర్లో సీనియర్లు రాణించినప్పటికీ ఇద్దరి కెరీర్ పై ఎలాంటి స్పష్టత రాలేదు. 2027లో వన్డే వరల్డ్ కప్ ఉన్నందున అప్పటి వరకు ఇద్దరు ఫామ్ తో పాటు ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తారా అనే చర్చ జరిగింది. అయితే ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని రోహిత్, కోహ్లీ నిరూపిస్తున్నారు. సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో ఇద్దరు దంచేశారు. రాంచీ, రాయ్పూర్ లో విరాట్ కోహ్లీ కసి కొద్దీ ఆడాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో అద్భుతమైన ఫామ్ ను కొనసాగించాడు. నిలకడగా రాణించి టీమిండియాకు అడ్వాంటేజ్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా అంతే. 3 మ్యాచ్ల్లోనూ కాన్ఫిడెంట్ గానే బ్యాటింగ్ చేశాడు. సిరీస్ లో 2 హాఫ్ సెంచరీలు సాధించాడు. అచ్చొచ్చిన విశాఖలోనూ తన రేంజ్ ఏంటో చూపించాడు. పవర్ఫుల్ బ్యాటింగ్ తో కట్టిపడేశాడు. ఓవరాల్ గా సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్ లో సీనియర్లుగా తమ రోల్ కు న్యాయం చేశారు. ఒత్తిడిని ఉఫుమని ఊదేస్తూ బ్యాటింగ్ ఆర్డర్ లో ఇప్పటికీ తామే కీలకమని చాటుకున్నారు. ఆస్ట్రేలియాతో పాటు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ తో తమలో పరుగుల దాహం తగ్గలేదని సీనియర్లు చెప్పేశారు. వన్డే వరల్డ్ కప్ లో ఆడడమే లక్ష్యమని ఆట తీరుతోనే సంకేతాలు పంపించారు. కోహ్లీ, రోహిత్ ఫామ్ చూశాక మాజీలు కూడా సీనియర్లకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ఇద్దరిని ఆడించాలంటున్నారు. రోహిత్, కోహ్లీ లేకపోతే సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ గెలవడం కష్టమని వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తంగా ఆసీస్ తో పాటు సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో సీనియర్లు పరుగులు పోటెత్తించారు. అభిమానులను ఎంటర్టైన్ చేశారు. జట్టులో తప్పక కొనసాగించేలా రన్ రేస్ లో దూసుకెళ్లారు.